హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిప్పులు చెరిగారు. కమిషనర్ ప్రభుత్వ అధికారుల కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా సున్నం చెరువు విషయంలో 5 ఎకరాల విలువైన భూమిని వదిలేసి ఫెన్సింగ్ వేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చుతున్న అధికారులు బడా బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా తాను ఫోన్ చేసినా స్పందించని కమిషనర్ తీరుపై ఉన్నతాధికారులకు మరియు సెంట్రల్ విజిలెన్స్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ లీడర్లు పనిచేయాలి. కాంగ్రెస్ మనం కమిషన్ కాంగ్రెస్ కొని తిరుగుమాను బొమ్మాడు ఉంటుంది. ఆ రోజు మేము వేసిన ఫెన్సింగ్ ను తప్పుపడుతున్నాను అంటే మేము కాపాడమని చెప్తున్నాం తప్ప అది ఇచ్చిపెట్టమని చెప్పట్లేదు. హైడ్రా కమిషనర్ గారు ఒకరికి ఒక న్యాయం ఒకరికి న్యాయం అలా పిల్లలు చదువుకుంటున్నారు. మేము రేపు కాల్ చేస్తామంటే నిర్ధారించగా బయట వేసేసి పిల్లలను కూడా బుక్కులు బయట వేసి గురగొట్టే చరిత్ర సున్నం చదువు చూసిన ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు అటువంటి వాళ్ళను బయట పడేసి ఒక డబుల్ బెడ్రూమ్ వేయకుండా వాళ్ళ ఏ రకంగా ఇవ్వకుండా నిరుపేదలను బయటపడేసి ఇలా బడాబాబులను కాపాడే ప్రయత్నం చేస్తుంది హైడ్రా కమిషన్. నీ దగ్గర ఎవరు కలెక్టర్ గాని లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు గాని ఎవరు కూడా నీతో మాట్లాడే స్థితిలో లేరు. అన్ని నువ్వే ఇలా హైదరాబాద్ కంప్లీట్ నేను చెప్పేదే నానే అనే విధంగా టాప్ 10 బిల్డర్లను పిలిపించి వాళ్ళ ఒక్కొక్క దగ్గర టాప్ 10 బిల్డర్ల దగ్గర 15,000 మంది పనిచేస్తారు. అసలు నిలబెట్టి గంటలు నిలబెట్టి వాళ్ళని బెదిరించే ప్రయత్నం. ఒక ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే ఒక శాసనసభ్యునిగా 3 సార్లు గెలిచిన ప్రజాపక్షాన్ని నిలబడే మనిషి నేను దాన్ని పట్టించుకో. కానీ నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా పనిచేస్తున్నావు. నువ్వు ప్రజలకు నువ్వు పెట్టిన 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలు కాపాడని చెప్పినావు కదా. ఆ ల్యాండ్ ను రేపు పొద్దుగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, పార్కులు కట్టియండి. ఏ ఒక్కటన్నా ఇయ్యాల కనీసం మీరు ఫినిషింగ్ వేసి ఒక్కటన్నా ప్రజలకు అంకితం చేసినా చెప్పండి. ఇలా ఫినిషింగ్ తప్ప బిల్డింగ్ పర్మిషన్ వచ్చినాక కూడా ఇన్స్పెక్షన్ చేసి ఛానల్ చేపించారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో మంత్రుల పేర్లు, ప్రధాని స్నేహితుల పేర్లు